మీ మాటలు ఎవరైనా వింటున్నారా? మీపై ఎవరైనా నిఘా పెట్టారా? ఇలాంటి అనుమానాలు ఎప్పుడైనా వచ్చాయా? ఇది ఒట్టి అనుమానమే కాదని, నిజం కూడా కావచ్చని తెలంగాణ ట్యాపింగ్ వ్యవహారం రుజువు చేసింది. ఫోన్ ట్యాపింగ్ తెలంగాణలో కొద్ది రోజులుగా సంచలనంగా మారింది. సామాన్యుల్లో కూడా అత్యంత అభద్రతను కలిగిస్తోంది. ప్రతివాడు భయపడే పరిస్థితి వస్తోంది. ఫోన్ ఎవరు ట్రాక్ చేస్తున్నారో అనే టెన్షన్, రికార్డు చేస్తున్నారేమో అనే భయాలు, వాట్సాప్ ఎవరు చూస్తున్నారో అనే ఆందోళన, మధ్యతరగతిలో కూడా యాంగ్జైటీ అభద్రతా భావాన్ని పెంచింది. ఎక్కడా సేఫ్టీ లేదా అనిపించింది. పొలిటీషియన్లు, వ్యాపారులు, యాక్టర్లు ఒక్కరేమిటి, సమాజంలో ప్రతి ఒక్కరిలో భయం భయం. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఫోన్ ట్యాపింగ్ ఎందుకింత టెన్షన్ పెడుతోంది? అసలు ఫోన్ ట్యాపింగ్ అవసరమేంటి? దాన్ని ఎలా దారి తప్పించారు? ఈ అంశంపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. గోడలకు చెవులుంటాయి అని అంటూ ఉంటాం. రహస్యాలను చెప్పేటప్పుడు జాగ్రత్త పడతాం. కానీ గోడలకే కాదు, మన చుట్టూ అడుగడుగున చెవులు, కళ్ళు ఉన్నాయి. అవి మన వైపే చూస్తాయి, మన మాటల్ని వింటాయి, అన్ని మెసేజ్లు చదువుతాయి. చివరకు వాటిని తమ అవసరాలకు అనుగుణంగా వాడేసుకుంటారని తెలంగాణ ట్యాపింగ్ వ్యవహారం చెప్తోంది. ప్రభుత్వాల పాలన సవ్యంగా సాగాలి. శాంతి భద్రతలు, దేశ భద్రతకు ఎలాంటి సమస్య రాకూడదు. సరిహద్దుకు బయట లోపల టెర్రరిస్టులు, సంఘ విద్రోహ శక్తులను కంట్రోల్ చేయాలి. ఇది జరగాలంటే ప్రభుత్వాల నిఘా వ్యవస్థలు పగడ్బందీగా పనిచేయాలి. వాటి కదలికల్ని గమనించాలి, వ్యూహాలకు చెక్ పెట్టాలి. ఇది రాచరిక కాలం నుండి ప్రజాస్వామ్య వ్యవస్థ వరకు ఉన్నదే. ఈ పని కోసమే అనేక రకాల ఇంటెలిజెన్స్ వ్యవస్థలు వివిధ స్థాయిల్లో పనిచేస్తూ ఉంటాయి. ఈ పని చెయ్యాలంటే వ్యక్తిగత నిఘా నుండి ఫోన్లు, మెసేజ్లు, మెయిల్స్ అన్ని ట్రాక్ చేస్తూనే ఉండాలి. కానీ ఇది దేశ భద్రత కోసం పగడ్బందీగా చేయాల్సిన సున్నితమైన విషయం. అధికారంలో ఏ పార్టీ అయినా ఉండొచ్చు, కానీ ఈ విషయాల్లో కాంప్రమైజ్ అవ్వడానికి తావులేదు. కానీ ఇక్కడే గీత దాటేశారు. ఎక్కడో వాడాల్సిన టెక్నాలజీని ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా వాడేశారు. చివరకు సామాన్య జనంపై కూడా ప్రతాపాన్ని చూపారు. కానీ ఎంత అన్యాయం ఇది! ఎంత దుర్మార్గమైన వ్యవహారం ఇది! ప్రభుత్వంలో ఉండేవాళ్లు ఏదైనా చేయగలం అనుకుంటారు, ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటారు. ఎవరి మాటలైనా వినొచ్చని, ఎవరినైనా బ్లాక్మెయిల్ చేయొచ్చని భావించారు. సామాన్యుడి జీవితాల్లో కూడా చొరబడొచ్చు అనుకుంటున్నారు. టెర్రరిస్టులు, మావోయిస్టులను ట్రాక్ చేయడం అసలు ఉద్దేశం. దానికోసమే ఈ సాంకేతిక వ్యవస్థల ఏర్పాటుంది. అయితే ఆ అవసరమైన పని ఎంతవరకు చేస్తున్నారో లేదో కానీ రాజకీయ ప్రత్యర్థులతో మొదలుపెట్టి సమాజంలో వివిధ రంగాల వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. ఈ సంభాషణల్ని పొలిటికల్ గా ఉపయోగించుకోవడంతో పాటు ఎక్స్టార్షన్ కు దిగుతున్నారు, బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారు. ఆఖరికి వ్యక్తిగత జీవితాల్లో కూడా చొరబడి కల్లోలాన్ని సృష్టిస్తున్నారు. ఇదంతా జనాన్ని భయాందోళనలో పడేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ ను ఎంత దుర్వినియోగం చేయొచ్చో తెలంగాణలో జరిగిన వ్యవహారాన్ని చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఎవరిని వదిలిపెట్టలేదు. రాజకీయ ప్రత్యర్థుల నుండి పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, సినిమా యాక్టర్లు, అధికారులు, ఆఖరికి కుటుంబాల్లో ఆడవాళ్ల ఫోన్లపైన నిఘా పెట్టి క్షణక్షణం వింటూ వచ్చారన్న దుర్మార్గమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సంభాషణ ఆధారంగానే బెదిరింపులకు దిగారంటున్నారు. లక్షల కోట్లు వసూలు చేశారట. ఈ వార్తల్లో వాస్తవాలంతో, ఇందులో చిక్కుముడేంటో దర్యాప్తులో తేలుతుంది. ప్రజాస్వామ్యం, వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత హక్కు, ఇలా చాలా మాటలు చెప్పుకుంటాం. కానీ ఇవన్నీ ఎంత అర్థం లేనివో ఇక్కడి వ్యవహారాన్ని చూస్తే అర్థమవుతుంది. ఇలాంటివన్నీ మాటల్లో వినిపిస్తాయి తప్ప వాస్తవంలో కనిపించడం లేదు. అధికారంలో ఉన్నవారు అన్ని వ్యవస్థల్ని రింగ్ మాస్టర్లా ఆడించొచ్చని నమ్ముతున్నారు. వేధింపులు, వసూళ్లు, బెదిరింపులు ఏదైనా చేయొచ్చని, ఏం చేసినా అడిగేవాళ్లేడని అనుకుంటున్నారు. రాజకీయంగా ఏమన్నా చేసుకోవచ్చు, చట్ట ప్రకారం ఎన్ని వ్యూహాలైనా పన్నొచ్చు. కానీ ఫోన్లు ట్యాప్ చేసి సామాన్యుల అభద్రత కలగజేయడమేంటి? ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎవరితోనైనా మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంది. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత అంశాలుంటాయి. అవేమీ చట్ట ప్రకారం నేరం కాకపోవచ్చు, కానీ వ్యక్తిగతం అనేది ఒకటి ఉంటుంది. అది ఆ వ్యక్తికి లేదా కొందరు వ్యక్తుల మధ్య మాత్రమే ఉండాల్సిన విషయాలు. అది వ్యాపారంలో కావచ్చు, లేదా వ్యక్తిగతమైనవైనా కావచ్చు. కానీ ఎప్పటికప్పుడు ఫోన్లలో మాట్లాడుకునే మాటలు, కదలికలు తెలిసిపోతే ఎలా? టెక్నాలజీ మనకు ఉపయోగపడాలి. టెక్నాలజీని వాడుకొని మరింత వికాసం వైపు అడుగులేయాలి. భద్రత పెంచుకోవాలి. జరిగే ప్రమాదాల్ని ముందే ఊహించి అంచనా వేయగలగాలి. అంతే తప్ప దాన్ని దుర్వినియోగం చేస్తూ కాంప్లికేట్ చేసుకుంటే ఎలా? ప్రభుత్వాల చేతిలో ఉండాల్సిన నిఘా వ్యవస్థ ఇప్పుడు పార్టీ స్థాయికి పడిపోయింది. పార్టీల నుండి అధికారుల చేతుల్లోకి వచ్చింది. అధికారులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టారు. అడుగడుగునా విచ్చలవిడితనం వ్యాపింపచేసింది.
అవసరమైన చోట నిఘా ఉండాలి. కానీ సామాన్యుడి బెడ్రూమ్ లో చేరి బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? ఇదా ప్రభుత్వాలు చేయాల్సింది? ఇంత దిగజారుడుతనమా? ఇదా ప్రజలు ఆశించింది? పొలిటికల్ మైలేజ్ కోసం ప్రభుత్వ నిఘా వ్యవస్థల్ని వాడుకోవడం సాధారణమైపోయింది. ఎక్కడో టెర్రరిస్టులపై వాడాల్సిన వనరుల్ని రాజకీయ ప్రత్యర్థులపై వాడేయడం అలవాటుగా మారింది. ఈ ట్రెండ్ మన దేశంలో చాలా కాలంగా చూస్తున్నాం. అధికారంలో ఎవ్వరున్నా రాజకీయ ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగం సాధారణంగా మారింది. ప్రతిపక్ష నేతల నుండి గవర్నర్ వరకు అందరి ఫోన్లు ట్యాప్ చేశారంటే ఎంత బరిదెగింపు! ఇదంతా ఒకటైతే వ్యాపారస్తుల ఫోన్లు, పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాప్ చేయడమేంటి? అంతకంటే దుర్మార్గంగా సినిమా యాక్టర్ల ఫోన్లు వినడమేంటి? చేతిలో అధికారం ఉంది కదా అని, చెప్పిన పని చేసే అధికారులు ఉన్నారు కదా అని సమాజంలో భయాందోళనలు కలగజేస్తే ఎలా? ఇది జనాలకు ఎంత తప్పుడు సంకేతాలిస్తుందో తెలియదా? ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని రహస్యాలుంటాయి. అన్నీ ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదు. అవసరమైన విషయాలను ఎంత స్పష్టంగా చెప్పాలో దాచాల్సిన వాటిని కూడా అంతే జాగ్రత్తగా ఉంచాలి. అదే సమయంలో ప్రభుత్వం అంటే బెడ్రూమ్ లో మాటలు వినేది కాదు, కెమెరాలు పెట్టి చూసేది కాదు. అప్పుడది పాలన ఎలా అవుతుంది? పైశాచికత్వం అవుతుంది. ఎక్కడైనా చట్టమే చూడాలి, చట్టమే మాట్లాడాలి, చట్టమే అమలు కావాలి. వ్యక్తిగత ఆసక్తులు, ప్రతీకారాలు కనిపించకూడదు. కానీ తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో అడుగడుగునా గీత దాటిన వ్యవహారాలే కనిపిస్తున్నాయి. రాజకీయాల్లో పార్టీల వ్యూహాలు మారిపోతున్నాయి. ప్రత్యర్థులను, విపక్షాలను కట్టడి చేయడానికి అధికార పార్టీలు ఫోన్ ట్యాపింగ్ ను బ్రహ్మాస్త్రంగా మార్చుకుంటున్నాయి. కానీ ట్యాపింగ్ ప్రభుత్వాలను కూలుస్తుందని మర్చిపోతున్నారు. మన దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఫోన్ ట్యాపింగ్ అనేక ప్రభుత్వాలు కూలిపోయాయి. మన దగ్గర ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేదు. అధికారంలో ఉన్న పార్టీలన్నీ తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునే వ్యూహాలు అమలు చేస్తూ ఉంటాయి. ప్రత్యర్థుల్ని బలహీనపరచడానికి ప్రత్యర్థుల కదలికల్ని, ఎత్తుగడల్ని ఫోన్ ట్యాపింగ్ తో తెలుసుకుని కౌంటర్ గా వ్యూహాలు అమలు చేస్తున్నాయి. కేసులు పెట్టడం, వేధింపులకు గురి చేయడం చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ అనే మాట వినిపించిన రాష్ట్రాల్లో తెలంగాణ మొదటిది కాదు. 1988లో కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే ఈ ట్యాపింగ్ వివాదంలోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. కొంతమంది రాజకీయ నాయకులు, ఇతర పౌరుల ఫోన్లను ట్యాప్ చేయడానికి ఆయన ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందన్న ఆరోపణలే ఆయన్ను పదవి నుంచి దింపేశాయి. కర్ణాటకతో పాటు అనేక రాష్ట్రాల్లో నాటి నుంచి నేటి వరకు అధికార పక్షాలు ఫోన్లు ట్యాప్ చేస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ ఈ మధ్య కొత్తగా మొదలైంది కాదు. ఫోన్ కనిపెట్టిన కొన్నాళ్ళకే ట్యాపింగ్ కూడా కనిపెట్టారు. గ్రహం బెల్ టెలిఫోన్ ను 1876లో కనిపెడితే 1890 నుంచి టెలిఫోన్ ట్యాపింగ్ మొదలైంది. అమెరికాలో ఓ క్రిమినల్ ను పట్టుకునేందుకు అతడి ఇంట్లో ఉన్న ల్యాండ్ ఫోన్ ను ట్యాప్ చేశారు. ట్యాపింగ్ ఆధారాలతోనే అతడికి కోర్టు శిక్ష విధించింది. ఆ తరువాతి కాలంలో కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ట్యాపింగ్ కేసులు వినిపిస్తూనే ఉన్నాయి. 2004లో గ్రీస్ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించింది. గ్రీస్ ప్రధానమంత్రితో సహా ప్రజాప్రతినిధులు, అధికారుల ఫోన్లు 100కు పైగా ట్యాప్ అయ్యాయి. ఏడాది పాటు ఈ ట్యాపింగ్ చేశారు. 2004 ఒలింపిక్ గేమ్స్ లో సెక్యూరిటీ కోసం ఓ విదేశీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ట్యాపింగ్ చేసిందని గ్రీస్ గుర్తించింది. వోడాఫోన్ గ్రీన్ నెట్వర్క్ లోని ఓ సబ్ సిస్టమ్ ను చట్ట విరుద్ధంగా యాక్టివేట్ చేసి ట్యాపింగ్ చేసినట్టుగా తెలిసింది. అగ్రరాజ్యం అమెరికాలో 1974లో ఫోన్ ట్యాపింగ్ కేసులో అప్పటి అధ్యక్షుడు రిచర్డ్స్ నిక్సన్ తన పదవికి రాజీనామా చేశారు. ఇది వాటర్ గేట్ కుంభకోణంగా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ఓ రేంజ్ లో కుదిపేస్తోంది. ఇలా కూడా చెయ్యొచ్చా, మన దగ్గర ఇలా జరుగుతోందా అనుకునేలా చేసింది. జనాల్లో భయాందోళన కారణమైంది. ట్యాపింగ్ అంటే ఎక్కడో క్రిమినల్స్ ఫోన్లు ట్యాప్ అవుతాయని, పొలిటీషియన్లు వాళ్లలో వాళ్ళు చేసుకుంటారని సామాన్య జనం అనుకుంటారు. కానీ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు తమ ప్రయోజనాల కోసం ఎవరి ఫోన్లనైనా ట్యాప్ చేస్తారని, ఎవరినైనా బ్లాక్ మెయిల్ చేస్తారన్న అంశం ఇప్పుడు హైలైట్ అవుతోంది. ఇప్పుడు బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్, బీజేపీ టెలిఫోన్ ట్యాపింగ్ ను ఆయుధంగా మార్చుకుంటున్నాయి. లోక్సభ ఎన్నికలకు ముందు ప్రధానాంశంగా మార్చేశాయి. ట్యాపింగ్ జరిగిన తీరు వల్ల ఇది ప్రజల్లో కూడా చర్చనీయాంశమైంది. చరిత్రలో ఇలాంటివి అనేక రాష్ట్రాల్లో, దేశాల్లో జరుగుతున్నా బయటకొచ్చేవి కొన్ని మాత్రమే. అధికారంలో ఉన్నంతకాలం నిఘా వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని ప్రభుత్వాలు ఆడిందాట పాడింది పాట అనేలా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణ ట్యాపింగ్ కేసులో పూటకో సంచలనం బయటపడుతోంది. సీనియర్ పోలీస్ అధికారులు సహా అనేక మంది రాజకీయ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. వీటికి సాక్ష్యాలు దొరుకుతాయా? ఈ కేసు నిలబడుతుందా? నేరస్తుల గుట్టు తేలుస్తారా అనేది తర్వాత సంగతి. కానీ జనంలోకి ట్యాపింగ్ అంశం భయాందోళనలు కలిగించింది. ఇంత అలవోకగా ఒకరిపై నిఘా పెట్టి వ్యక్తిగత అంశాల నుండి వ్యాపార రహస్యాల వరకు అన్నీ తెలుసుకుని బెదిరింపులు, వసూళ్లకు దిగే పరిస్థితి ఉందని తెలిసి జనం అభద్రతలో పడిపోతున్నారు. ప్రస్తుతం పోలీసులు చెప్తున్న విషయాలు షాకింగ్ గా ఉన్నాయి.
ఇక్కడ గతంలో ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన కొందరు పోలీసు అధికారులు స్పెషల్ ఆపరేషన్స్ టీం పేరుతో ఎన్ని రకాల అరాచకాలు చేశారో వింటుంటేనే ఒళ్ళు జల్దరిస్తోంది. వాళ్ళు వీళ్ళు అనలేదు, అధికార ప్రతిపక్ష నాయకులు, సినిమా వ్యాపార ప్రముఖుల ఫోన్లను ఈ టీం ట్యాప్ చేసిందట. విదేశాల నుంచి తెప్పించిన పరికరాలు ఇందులో వాడేశారు. ఎక్కడా రూల్స్ అనుసరించలేదు. మొత్తం చట్టవిరుద్ధంగానే ఈ ట్యాపింగ్ సాగింది. చట్ట ప్రకారం ఫోన్ ట్యాపింగ్ కు ప్రొసీజర్ ఉంటుంది, అనుమతులుండాలి, దానికి తగిన కారణాలుండాలి. కానీ చట్ట వ్యతిరేకంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పరికరాలతో సొంత ప్రయోజనాల కోసం ట్యాపింగ్ చేశారని నిందితుల రిమాండ్ రిపోర్టులు చెప్తున్నాయి. కోట్లు వసూలు చేశారని తెలుస్తోంది. నాటి బీఆర్ఎస్ పార్టీకి ప్రయోజనం కలిగేలా ఈ ట్యాపింగ్ నడిచిందనేది ఇప్పుడున్న ఆరోపణ. అయితే మొన్నటి ఎన్నికల ఫలితాలు రివర్స్ లో రాగానే ఫోన్ ట్యాపింగ్ సాక్ష్యాలు ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన ఎస్ఐబి అధికారి ప్రణీత్ రావు దొరికిపోయాడు. డిసెంబర్ 4న ఇంటెలిజెన్స్ కార్యాలయంలో ఆనవాళ్లు లేకుండా చేసే ప్రయత్నం చేశారు. హార్డ్ డిస్కులు ముక్కలు చేశారు, డాక్యుమెంట్లు తగలబెట్టారు. ఇవన్నీ బయటకు రాగానే ప్రణీత్ రావును అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఒక్కో అధికారిని అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడంతా కస్టడీలో, రిమాండ్ లో చక్కర్లు కొడుతున్నారు. అయితే ట్యాపింగ్ కేసులో ఆధారాలు చూపించడం చాలా కష్టమైన పని. తెలంగాణ ట్యాపింగ్ లో కూడా ఆధారాలు దొరికి ఈ కేసు కొలిక్కి చేరుతుందో లేదో తెలియదు, కానీ జనంలో మాత్రం గతంలో ఎన్నడూ లేనంత అభద్రతను కలిగించారనేది వాస్తవం. ఇప్పుడు ట్యాపింగ్ కేసు తర్వాత అధికారులు, వ్యాపారవేత్తలు తమ కమ్యూనికేషన్ సిస్టమ్ ను మార్చుకునే పరిస్థితికి వచ్చేశారు. సాధారణ కాల్స్ మాట్లాడటానికి ఎవరూ సిద్ధంగా లేరు. భయంగా ఏ క్షణాన ఏ కాల్ ఎక్కడ రికార్డ్ అవుతుందనే టెన్షన్ లోనే ఉంటున్నారు. ఆఖరికి ఇళ్లలో మహిళల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయంటే ట్యాపింగ్ కేసుల్లోనే అత్యంత విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం జరిగిన కేసు అయ్యుంటుందనుకోవాలి. ఫోన్ కాల్ వినడం కూడా అంత నేరమా అనుకోవచ్చు. ఖచ్చితంగా పెద్ద నేరమే. ఫోన్ మాట్లాడుతున్నప్పుడు చాటుగా వినడం అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గోప్యత హక్కును ఉల్లంఘించడమే. అనధికారికంగా ట్యాపింగ్ చేస్తే బాధిత వ్యక్తి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టొచ్చు, మానవ హక్కుల కమిషన్ కూడా ఆశ్రయించొచ్చు. ఎవరి ఫోన్ అయినా వినొచ్చు, ఎవరినైనా వెంటాడొచ్చు, ఎవరిపైనైనా నిఘా పెట్టొచ్చు అనుకుంటే కుదరదు. దానికి సరైన కారణాలు ఉండాలి, అనుమతులు కూడా ఉండాలి. మన దేశంలో టెలిగ్రాఫిక్ చట్ట ప్రకారం టెలిఫోన్ ట్యాప్ చేయడం నేరం. కేవలం శాంతి భద్రతల పరిరక్షణ, ఉగ్రవాద చర్యలు అడ్డుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు. దీనిపై చట్టాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. భారత టెలిగ్రాఫ్ చట్టాన్ని 1885లో చేస్తే దానికి 2007లో సవరణలు చేశారు. ఇందులో సెక్షన్ 5 క్లాస్ 2 ప్రకారం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొన్ని ప్రభుత్వ సంస్థలకు మాత్రమే ఫోన్ ని ట్యాప్ చేసే అధికారం ఉంది. దీనికి ముందుగా హోం సెక్రటరీ అనుమతి తీసుకోవాలి. రాష్ట్రాల్లో అయితే ఆ రాష్ట్ర హోం సెక్రటరీ పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ ఎమర్జెన్సీ అయితే హోంశాఖలోని జాయింట్ సెక్రటరీ స్థాయి లేదా ఆ పై స్థాయి అధికార అనుమతితో ఫోన్ కాల్స్ ట్యాప్ చేయొచ్చు. ఇండియన్ టెలిగ్రాఫ్ రూల్స్ 2007లోని రూల్ 419A ప్రకారం ట్యాపింగ్ మొదలు పెట్టే ముందు ఆ విషయాన్ని సర్వీస్ ప్రొవైడర్ కు రాతపూర్వకంగా తెలియజేయాలి. అంతేకాదు, ఈ చట్ట ప్రకారం ఫోన్ ట్యాప్ చేసే అధికారం రాష్ట్రాల పోలీస్ అధికారులు, సిబిఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఈడీ, రా, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు మాత్రమే ఉంటుంది. ఇండియన్ టెలిగ్రాఫ్ చట్ట ప్రకారం ఎవరైనా అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడితే 3 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే, కేంద్రం ప్రతి నెల సగటున 9,000 ఫోన్లు ట్యాప్ చేయడానికి ఆర్డర్లు జారీ చేస్తోంది. ఇటు రాష్ట్రాలు కూడా ట్యాప్ చేసే ఫోన్లను లెక్కిస్తే ఈ సంఖ్య భారీగానే ఉంటుంది. అధికారిక ట్యాపింగ్ లో ప్రభుత్వాలు కారణాలు చూపిస్తాయి. ఎటొచ్చి అనధికారికంగా జరిగిన సందర్భాల్లోనే అసలు సమస్య ఉంటుంది. తెలంగాణలో జరిగింది ఇదే. అందుకే బీఆర్ఎస్ సర్కారు పడిపోగానే ఆధారాలు చెరిపేసే ప్రయత్నాలు జరిగాయంటున్నారు. అధికారికంగా అనుమతులతో ఫోన్ ట్యాప్ చేస్తే హార్డ్ డిస్కులు ముక్కలు చేయాల్సిన పని లేదు, మూసీలో పడేయాల్సిన అవసరం అంతకంటే లేదు. కానీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఇవన్నీ చేశాడని గుర్తించారు. ఇందులో ఇతర అధికారులు కూడా తమ పాత్ర పోషించారని భావిస్తున్నారు. తెలంగాణలో ప్రత్యర్థుల ఆర్థిక మూలాలు గుర్తించి కట్టడి చేయడమే వ్యూహంగా ఈ ట్యాపింగ్ సాగిందని భావించాలి. దాదాపు 200 మీటర్ల దూరంలో ఉండి కాల్స్ వినగలిగేలా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరలో ఉంటూ ఆయన ఇంటి నుంచి గతంలో వెళ్లే ప్రతి కాల్ విన్నారని తెలుస్తోంది. అంటే తీవ్రవాద కార్యకలాపాల గుట్టు పసిగట్టడానికి వాడాల్సిన ట్యాపింగ్ వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత లాభాలు, ఆసక్తుల కోసం, వ్యాపారులను బెదిరించి డబ్బు గుంజడం కోసం వాడేశారనేది ఇక్కడ తెలుస్తున్న విషయం. గతంలో పెగాసస్ పై దేశంలో పెద్ద రచ్చ జరిగితే ఇప్పుడు అంతకంటే చాలా పెద్ద చర్చ తెలంగాణ ట్యాపింగ్ విషయంలో జరుగుతోంది.
ఇజ్రాయెల్ నుంచి కొన్న పెగాసస్ లాంటివి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన వ్యక్తి ఇంటి దగ్గరలో ఉంటే చాలు కాల్స్ అన్ని వినే అవకాశం ఉంటుంది. ఇలాంటివి 20 వరకు తెలంగాణ పోలీసుల దగ్గర ఉన్నాయంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో ట్యాపింగ్ బాధితులు క్యూ కడుతున్నారు. మాకు అన్యాయం జరిగిందంటున్నారు. డబ్బు వసూలు చేశారని, ఫ్లాట్లు రాయించుకున్నారని ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటికైతే ఈ కేసు మొదట్లోనే ఉంది. ఇది ఓ కొలిక్కొస్తుందా, రుజువవుతుందా అన్న చర్చ కంటే అసలు ట్యాపింగ్ పై ఎలాంటి చర్యలుండాలి, ఎలాంటి నియంత్రణలుండాలనేదే ఇప్పుడు జరగాల్సిన చర్చ. ఎందుకంటే రాజకీయ నాయకుడైనా, వ్యాపారవేత్త అయినా, మధ్యతరగతి ఉద్యోగైనా, సెలబ్రిటీ నటైనా అందరికీ హక్కులుంటాయి. అందరికీ ప్రైవేటు జీవితాలుంటాయి. వాటిలో చట్ట వ్యతిరేకంగా చొరబడే హక్కు ఎవ్వరికీ లేదు. ప్రజాస్వామ్యంలో సమాచార హక్కు ఎంత అవసరమో గోప్యత హక్కు కూడా అంతే కీలకం. అధికారం ఉంది కదా అని ఎవరింట్లోకైనా చొరబడతాం, ఎవరి ఫోన్లో అయినా చెవులు దూరుస్తామంటే సహించాల్సిన పనే లేదు. ఇది చిన్నా చితకా నేరం కూడా కాదు. ప్రజలు గెలిపించింది జనాలకు పనికొచ్చే పనులు చెయ్యమని, జనాలకు అవసరమైన నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయమని అధికారం అప్పగిస్తే ఫోన్లు ట్యాపింగ్లు, నిఘాలతో తమ ప్రయోజనాలు చేకూర్చే పనులు, తమ కక్ష సాధింపు వ్యవహారాలు సాగించుకుంటూ విచ్చలవిడిగా చెలరేగిపోవడాన్ని ఏమాత్రం సహించకూడదు. ఈ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవాలి. కఠిన చర్యలుండాలి. మొత్తంగా ఈ ట్యాపింగ్ కల్చర్ కు ముగింపు పలకాలి. చట్ట వ్యతిరేక ట్యాపింగ్ మాట ఎత్తితే చాలు ప్రభుత్వాలు, అధికారులు భయపడే పరిస్థితి రావాలి. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.